నా పేరు డాక్టర్ CL వెంకట్ రావు. కాండోము వేసుకోకుండా రతి క్రీడలో పాల్గొంటే అటువంటి సమయంలో గర్భము దాల్చకుండా ఏం చేయాలి? మీకు పిల్లలు వద్దనుకున్నప్పుడు, లేదు గర్భము రాకూడదన్నప్పుడు తప్పనిసరిగా కాండోమ్ వాడాలి. కొంతమందికి ఒక అపోహ ఉంది, కాండోమ్ వాడితే మాకు తృప్తి సరిగా కలగదు, భావప్రాప్తి సరిగా కలగదు, స్వర్గలోక సుఖాలను అనుభవించలేకపోతున్నామని అపోహ మాత్రమే. కాండోము వేసుకున్నా కాండోమ్ వేసుకోకపోయినా రెండు రతి క్రీడలో లభించే సుఖములో ఏమాత్రము తేడా ఉండదు. కొన్ని సందర్భాలలో కాండోమ్ జారిపోతుంది, మరికొన్ని సందర్భాల్లో కాండోమ్ చిరిగిపోతుంది. అటువంటి సమయంలో గర్భము నిరోధించటానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది. దాని పేరు అన్వాంటెడ్ 72. అన్వాంటెడ్ అనగా అవసరము లేని గర్భము. 72 అన్వాంటెడ్ 72 అంటే ఈ ట్యాబ్లెట్ను రతి క్రీడలో పాల్గొన్న 72 గంటల లోపల వేసుకోవాలి. ఒకవేళ రాత్రిపూట రతి క్రీడలో పాల్గొని మీకు గర్భం వద్దనుకుంటే వెంటనే 24 గంటల ఫార్మసీ, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్ లాంటి ఫార్మసీలు 24 గంటలు అందుబాటులో ఉండే మందుల షాపుకు వెళ్ళి అన్వాంటెడ్ 72 వెంటనే నీళ్లతో వేసుకోవాలి. ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది. మరుసటి రోజు ఉదయం వేసుకుందాంలేని ఆలస్యం చేయొద్దు. ఏదైనా పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాలకు చెందిన వారు కూడా మధ్యరాత్రి అయినా కూడా నగరము పట్టణము సమీప పెద్ద ఊరికి వెళ్ళి 24 గంటలుండే మందుల షాపులో అన్వాంటెడ్ 72 మహిళ వేసుకోవాలి. ఈ విధముగా అవాంఛనీయమైన గర్భము రాదు. ఇది కొన్ని సందర్భాల్లో బాలింతలు వాళ్ళు చూసుకోకుండా భార్యాభర్తలు కలుస్తారు. ఆ బాలింతలు పిల్లలకి పాలిచ్చేవారు భార్యాభర్తలు కలిస్తే పిల్లవాడికి 4వ నెల 5వ నెల ఉండగానే మళ్ళీ గర్భం దాల్చే అవకాశం ఉంది. కనుక బాలింతలు కూడా అన్వాంటెడ్ 72 వాడవచ్చు. దీనివల్ల వక్షోజాల రొమ్ముల నుంచి పాల ఉత్పత్తిలో ఎటువంటి ప్రభావం ఉండదు. శిశువు యొక్క ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండదు. దీంట్లో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు ఉంటాయి. అవి కూడా శరీరం నుంచి వారం రోజులలో బయటకు విసర్జించబడతాయి. ఎప్పుడో ఒకసారి ఇది వాడచ్చు, కానీ ఎక్కువ సార్లు అన్వాంటెడ్ 72 వాడటము మంచిది కాదు. దీంట్లో ఉండే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల వల్ల ఎక్కువ సార్లు వినియోగం వల్ల శరీరంపై కొన్ని అనర్థాలు వచ్చే అవకాశం ఉన్నది. దానికంటే సేఫ్ పీరియడ్, రతి క్రీడలో సంభోగములో పాల్గొనడానికి సురక్షితమైన రోజులు అవి ఎంపిక చేసుకోవాలి. సురక్షితమైన రోజులు 16 రోజులు ఉన్నాయి. ఆ 16 రోజులలో రతి క్రీడలో పాల్గొంటే మీకు గర్భము రాదు. పీరియడ్ ప్రారంభమైన రోజు మొదటి రోజుగా మనం డైరీలో రాసుకోవాలి. చాలామందికి 3 రోజులతో బాగా తగ్గిపోతుంది రక్తస్రావం, కొంతమందికి 5 రోజులకు పూర్తవుతుంది. రతి క్రీడ
పీరియడ్ సమయంలో, ఋతుస్రావ సమయంలో మొదటి 3 రోజులలో పాల్గొనడం మంచిది కాదు. 4-5 రోజుల్లో ఏదో కొద్దిగా నామమాత్రంగా ఉంటుంది కనుక 4-5 రోజులలో పీరియడ్స్ ఋతు సమయంలో కూడా సంభోగంలో పాల్గొనవచ్చు. 10వ రోజు వరకు, పీరియడ్ ప్రారంభమైన 10వ రోజు వరకు, అంటే 3 రోజులు పీరియడ్ అయ్యే వాళ్ళకి 4 నుంచి ప్రారంభమై 10వ రోజుతో సహా సంభోగము చేసినచో గర్భము రాదు. అలాగే 18వ రోజు నుంచి 28వ రోజు వరకు, ఈ విధముగా 16 రోజులు మనము సంభోగములో పాల్గొనటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి మిగతా 12 రోజులు పాల్గొనకూడని రోజులేంటి? 5 రోజులు పీరియడు, ఋతుస్రావము, ఋతుక్రమం ఉండేవారికి 5 రోజులు, పీరియడ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి 11, 12, 13, 14, 15, 16, 17వ రోజు, ఆ 7 రోజులు, మొత్తం 12 రోజులు సంభోగములో పాల్గొనకూడదు. ఒకవేళ పాల్గొనాలనిపిస్తే ముఖ్యంగా 11 నుంచి 17 వరకు, 11, 12, 13, 14, 15, 16, 17 రోజులలో గర్భం వచ్చే అవకాశము చాలా ఎక్కువ. అందుచేత రతి క్రీడలో కాండోమ్ వాడి అప్పుడు పాల్గొనాలి. కనుక 16 రోజులు సేఫ్ పీరియడు, 7 రోజులు అన్సేఫ్ పీరియడ్, అంటే ఆ 7 రోజులలో గర్భం వస్తుంది, 5 రోజులు పీరియడు, ఋతుస్రావం కోసం మనం వదిలేస్తాం. ఈ విధంగా సేఫ్ పీరియడ్ని డైరీలో రికార్డు చేసుకుని ఆ క్రమాన్ని పాటించటం వల్ల ఎటువంటి మందులు వాడకుండా ఈ సేఫ్ పీరియడ్లో కాండోము వాడకపోయినా పర్వాలేదు. అయితే అక్రమ సంబంధాల విషయంలో మాత్రము తప్పనిసరిగా కాండోము వాడాలి. అపరిచితులతో సంబంధాలు, లైంగిక సంబంధాలు పెట్టుకునే సమయంలో కాండోము లేకుండా రతి క్రీడలో పాల్గొనటము ద్వారా ఎయిడ్స్, HIV లాంటి సుఖవ్యాధులు అంటి జీవితమే దుర్భరమవుతుంది. కనుక కాండోము తప్పనిసరిగా వినియోగించండి. ఏదైనా కారణం వల్ల ఈ రతి క్రీడలో పాల్గొంటే గర్భము రాకుండా నివారించుకోవటానికి, ఒకసారి వినియోగించడానికి అన్వాంటెడ్ 72 అనే ట్యాబ్లెట్ వాడవచ్చు. దీనికి ఏమైనా లాంఛనంగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్ కావాలంటే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అవసరము లేదు. మనం ఏ విధంగా అమృతాంజనము, జండుబాము, విక్సు, స్టెప్సిల్స్, క్రోసిన్ ట్యాబ్లెట్లు కొనుక్కుంటున్నామో అదే విధముగా అన్వాంటెడ్ 72 అనే ట్యాబ్లెట్, ఇది ఒకటే ట్యాబ్లెట్, ఒక్కటి వాడితే సరిపోతుంది. అది వాడటం వల్ల గర్భము దాల్చరు. కనుక అన్వాంటెడ్ 72ని 1-2 సార్లకు మించి వాడటము ఆరోగ్యానికి శ్రేయస్కరము కాదు. మీకు ఈ విషయంలో ఎటువంటి అనుమానాలున్నా, సేఫ్ పీరియడు, అన్సేఫ్ పీరియడు, కాండోమ్ గురించి మీకు అదనపు సమాచారం కావాలంటే నా వాట్సాప్ నంబరు డాక్టర్ CL Venkat Rao 9848055806 9848055806.
ఈ వాట్సాప్ నంబర్కి నిస్సంకోచంగా ఎటువంటి సిగ్గు లేకుండా మీరు వాట్సాప్లో మీ పేరు మీ అడ్రస్సు తెలియపరిచి మీ ప్రశ్నను వాట్సాప్లో అడిగితే దానికి తగు సమాధానము వాట్సాప్ ద్వారా తెలియజేయటం అవుతుంది. వ్యక్తిగత సమాచారము మీ యొక్క గుర్తు మీ యొక్క ఐడెంటిటీ గోప్యముగా ఉంచబడుతుంది. మీ యొక్క పేరు చిరునామా ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసే అవకాశం ఏమాత్రం ఉండదు. నిస్సంకోచంగా మీ యొక్క అనుమానాలను వాట్సాప్ ద్వారా ప్రశ్నించి తగు సమాధానము నా వద్ద నుంచి పొందగలరు. అన్వాంటెడ్ 72 అనేది రతి క్రీడలో పాల్గొన్న 72 గంటల లోపల మాత్రమే వాడాలి. 72 గంటల తరువాత ఉపయోగించిన ఏమాత్రము ప్రయోజనం ఉండదని గమనించండి.